రేవంత్ పాలనలో స్కాములు తప్ప స్కీములు లేవని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో పెట్టే గుడ్లు పప్పుల్లో కూడా స్కామ్ కు పాల్పడ్డారని అన్నారు. 2000 కోట్ల స్కామ్ జరగలేదంటున్న మంత్రులు లక్ష్మణ్, పొన్నంలను చూస్తుంటే జాలేస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో మేనిఫెస్టోలో చెక్కకపోయినా కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా ఇచ్చామని చెప్పారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి అంతా స్కామ్లే. ఏ స్కీము చూడు, ఇలా సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్. అసలు స్కాములో చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా, పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసింది. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వ